అమ్మా నేను నమస్కారం నెగలేకపోతున్నాను. నమస్తే. కూకోలో పుగ్గు నడుము విరిగిపోయి పడిపోయాను కాలంలోని. అయ్యో. ఈ నడుము జారిపోయి నెగలేను. అయ్యో. దిక్కు లేరు, ఒక్క పిల్ల లేదు, పిచ్చికి లేదు, ఉవ్వులు లేదు. ఆ ఇంటికాడ ఉండేదాన్ని రోడ్డు పైన అక్కడ ఉంటే తగిలేనారు పిండి అది ఆడుతున్నాం పొమ్మని. మళ్ళీ మా దగ్గర వీళ్ళు ఈడ అలాగే తేరి కూకున్నాను. ఇల్లు లేదు, పొలి లేదు, అక్కడ రెండు అడగండి చెప్తారు. ఏమీ లేదమ్మా, రాసినారు కాదు, పింఛన్ ఒకటే ఇస్తున్నారు. అందుకే వచ్చాను మమ్మ చూడడానికి. అదే అమ్మ పింఛని ఇస్తుండ్రు కానీ ఇంకా ఆ పింఛని ఎలా మంది కట్టుకుపోయి గింజోసి దారి లేదు. నాకు ఊళ్ళో పిల్ల లేదు, పిచ్చికి లేదు. ఒక కురత ఉండేది చచ్చిపోయింది. అయ్యో, పిల్లలు ఉన్నారు కానీ చచ్చిపోయారు. ఆ పిల్ల ఒక పిల్ల తమ్ముడికి ఇస్తే ఆడపిల్లని కలిసి చచ్చిపోయింది. ఆ పిల్లకి పిల్లలు లేరా? ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్లకి మనల్ని చూడరు. వాళ్ళదే ఈ ఇల్లు, అందరూ దెబ్బలు అడగలే, తగిలిగలే, ఇక్కడ ఉండమని అని చెప్పారు. చెప్పగలే వాళ్ళదే ఇల్లు. అమ్మా అమ్మా మనవరాలు ఉంది కానీ చూడరు, ఇక్కడ లేరు, వైజాగ్లో ఉన్నారు. రారా పోనీ అక్కడ ఉంటే ఉన్నాయి కానీ అప్పుడు చూడరు, వస్తారు కానీ మనల్ని చూడరు. ఆ కుర్రోడు చూడనివాడు. అయ్యో అయ్యో. అమ్మాయి పెరుంటమై నాడువనుడు కాక ఇల్లు ఆడిదే. పూలు ఉండనిచ్చాడు కదా, నాదేనే వండిచ్చినా నాదంతా అమ్ముకొని ఇలాగ అయిపోయినానమ్మా. ఏమమ్మా పోనీ అదిపోయింది, మనోడు ఇల్లు ఇచ్చాడు కదా చూడడానికి. మళ్ళీ ఇంటికి రెంట కట్టాలంటే 2000 1000 రూపాయలు అవుతుంది. లేదురే అమ్మా, ఏంటి లేదు ఉండమని అన్నారు. వెళ్ళిపోయింది. ఈ ముగ్గులన్నీ నువ్వే వేసావా? ఆ కుర్రదెట్టేసుకొని వెళ్ళిపోయింది. నెగలేనమ్మా నన్ను. మంచినీళ్ళైనా మీలాంటి వాళ్ళు అంతే అంది మనాల. పూసలు ఇరిగిపోయినట్టు ఎన్ని హాస్పిటల్ చాలా తిరిగినానమ్మా. అవునమ్మా పాపం కాలు కూడా పని చేయలేదు. తెలుస్తుంది. పాహలా డబ్బులు ఏ కూర కొనుక్కొని తిందామన్నా లేదు. ఆ మందులకే వస్తున్నాయి. ఆ బాబు ఇచ్చిన డబ్బులు, పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయి అలాగా మందులకే. మందులకే 5 కేజీలు బియ్యం ఇస్తారు, 5 కేజీలు ఇస్తారు. అవి ఇవే. ఇదిగో పొయ్యి మన ఉడబట్టుకుండా గ్యాస్ ఏమి ఉండదు, కొనలేని గ్యాస్ అది. సాగు రాలేదమ్మా చచ్చిపోనానికి. మనం పిలిస్తే రాదు మమ్మ, అడిగితే రాదు. ఎత్తపరాట్లు అన్నాలు పడాలి తల్లి, తప్పదు. మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ని కంప్లీట్ చేసుకోవాలి కదా. ఏం చేయాలి తల్లి? అదే కుటుంబం కొతుక్కుంటున్నాను. నన్ను ఇట్లా అబ్బాయి వచ్చినాను. అవునవును. సరేలే మమ్మ. తిన్నారా? తిన్నావమ్మా? ఏం తిన్నావు? అన్నమే. ఎక్కడిది మీకు? కూర వండుకోలేదు. అన్నం మీకు ఎవరు తెచ్చారు? అన్నం ఇక పొయ్యి మన మీకు వేరే వాళ్ళ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఎవరు పెట్టట్లేదా? ఇంకా అక్కడ ఎప్పుడు తెలియదు, ఇక్కడే ఇవ్వబట్టి. ఏం వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు కదమ్మా. అక్కడికి ఇంక వెళ్ళవలేదు, రావడమని నాకు కింద ఉండేదాన్ని అన్నాలు బట్టిని. అట్లా అక్కడ మరీ మిల్లు ఆడుతుంది కదా, అక్కడ ఉండేదాన్ని. ఆ పిండికి వాటికి బాగోలేదని వాళ్ళు వెళ్ళిపోమని తగిలాను. నా ఈ బోర్డు ఉండి అమ్మ అని ఫోన్లేమమ్మ. మరి 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 బ్రతకాలంటే ఏవో అమ్ముకుంటూ అలా మరి పని చేయలేనప్పుడు అమ్మాలి కదా, ఆమె తినాలి కదా. మనవరాల పేరు కుమారి. కుమారి ఎక్కడ ఉంటుంది? వైజాగ్లో. వైజాగ్లో వెంకటేశ్వర మెట్టమాన అంటే ఎక్కడది? అల్లిపురం దాటిన తర్వాత మెట్ట. ఓకే ఓకే. సరే అమ్మ కుమారి, పాపం చూడు మా అమ్మని అప్పుడప్పుడైనా వచ్చి చూసి వెళ్తూ ఉండు. నువ్వు వచ్చి 1 రోజు 2 రోజులు కొన్ని ఇల్లే తీర్చారు మీ పుణ్యం అన్న. ఆవిడ నీడైనా ఉంటుంది, మీ ఆయన మంచివాడు కాబట్టి ఉండనిచ్చాడు. సో ఇంకా మంచితనం కొంచెం చూసుకొని మీరు మీ ఆయన నెలకు ఒక 500 ఓ 2 రోజులు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉండండి. పాపం ఆ చివరి రోజుల్లో ఆవిడకు నా కోసం ఒకరు వస్తున్నారు, నాకు చిన్న ఆశ ఉంటుంది కదా. ఎందుకు చూస్తారు మా అమ్మ? నీ కొడుక ఇదా మనవరాలకు? ఇది ఎవరు? నీ మనవరాలకు హస్బెండ్ మన సొంతోళ్ళు కాదే, సొంతోళ్ళే సరిగ్గా చూడరు. మన ఎవరో ఎందుకు చూడాలి చెప్పు? ఏం చేయాలి? కూతురు అలాగ ఉన్నాయి. సరే మరి బియ్యం ఇస్తే వండుకుంటా. ఉన్నాయమ్మా, 5 కేజీలు ఇచ్చారు నిన్న. 5 కేజీలే కదా? 5 కేజీలు. సరే ఇంకా ఎక్స్ట్రా ఇస్తే కొద్ది రోజులు పనికి వస్తాయి, తీసుకొచ్చేయండి. ఇక బియ్యం 10 కేజీలు. అమ్మా మా మామ కాళ్ళ మీద కట్టేసావు మళ్ళీ ఇంకా తల్లి. నీ ధరం అంటే తల్లి. ఇక ఇందులో మరి పప్పులు ఉప్పులు ఉంటాయి, మరి చూసుకొని మరి వంట చేసుకుంటావా? ఇగో తల్లి పొయ్యి ఉంది. మరి చీర ఏం చేస్తావు? వద్దయితే చీర నీదయ్యా, అన్నీ ఇచ్చేస్తాయి అలాగా ఒక మంచిగా. నువ్వు చీర కట్టుకుంటావా కట్టుకోవా చెప్పు? కట్టుకుంటాను చీరలు. ఇవి ఇందాకే ఉతుక్కోలేకపోతాను అన్న చీర చూడగానే మామ కమిట్ అయిపోయింది. సరే ఉంచుకోలేమమ్మ, నీకోసం తెచ్చిందే కదా, ఉంచుకో. పోన్రే తల్లి.
ఈ చీర బాగుంటుంది నీకు. పోన్రే తల్లి ఓకేనా, ఇందా ఉంచుకో. నీ మాట అందులో ఎత్తి తల్లి, ఉమ్. అందులో పడిచి. ఇందులో బిస్కెట్ ప్యాకెట్లు ఏమి ఉంటాయమ్మా? ఏటి ఇదమ్మా? బిస్కెట్లు ఇవి ఆ. తింటావా? తింటాను. తిను. ఇక పెరుగన్నం అది తిన్నప్పుడు ఒక పచ్చడి ఏమ్మా. తలనొప్పి అది వచ్చిందనుకో, వేడి చేసినప్పుడు కొబ్బరి నూనె రాసుకో. అలా తల్లి. ఇంకా ఇందులో అన్నీ ఉంటాయి. ఇక చీర కూడా ఇందులో పెట్టమన్నావు కదా. పెట్టి తల్లి. బాగుందా? బాగుంది తల్లి. సరే. ఇక మా అమ్మ మందులు ఏమైనా కొనుక్కో. కొనుక్కుంటాను. సరేనా? లేకపోతే ఇంకేమైనా ఇంట్లోకి ఏమైనా కావాలంటే ఇంట్లోకి అయితే అన్నీ ఉంటాయి మా అమ్మ. మ్యాక్సిమం 4 రోజులు సరిపడిగా అన్నీ తెచ్చేస్తాను. బియ్యం అయితే నీ ఒకదానికి 2 నెలలకు వస్తుంది. వస్తాయి తల్లి, వస్తాయి. శుభ్రంగా దాచుకొని. నీకు దండం తల్లి. నువ్వు అనే ప్యానం పోయిందాకా నిలబెట్టి తల్లి. ప్యానం ఒప్పుడు పోతుందని చూస్తున్నాను. కూడింతే కూరంటుంది, కూరంతే కుడి. వెళ్ళొస్తాను ఏమ్మా.